హలో మై డియర్ టెక్నోక్రాట్స్, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. తన చరిత్రని తానే తిరగరాస్తూ మరోసారి ఈసెట్ 2024లో కూడా విజయ కేతనం ఎగరవేసిన మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఈసెట్ 2025కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఆఫ్లైన్ కోచింగ్, అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్. సో తెలంగాణ ఈసెట్లో అత్యధికంగా టాప్ 10లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ 5 బ్రాంచుల్లో టాప్ 10లో 50కి 32 ర్యాంకులు సంపాదించడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఈసెట్లో కూడా 50కి ముఖ్యమైన బ్రాంచ్లు ఈసీ, ట్రిపుల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్లో 50కి 22 ర్యాంకులు సంపాదించడం జరిగింది. సో మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఆన్లైన్ కోచింగ్, అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్కి డిఫరెంట్ బ్యాచెస్ ఎట్లా ఉన్నాయి వాటి గురించి మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా ఈసెట్లో మీకు 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ రావాలన్నా, టాప్ 50లో ర్యాంక్ రావాలన్నా, టాప్ 5 కాలేజ్లో సీట్ రావాలన్నా మ్యాథమెటిక్స్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్. ఈ మ్యాథమెటిక్స్లో 50కి 35 మార్కులు వస్తే మీకు డెఫినెట్గా టాప్ 50లో మంచి ర్యాంక్ రావడం, టాప్ 50లో ర్యాంక్ రావడం జరుగుతుంది. దీని కొరకి ఒక సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాము. మ్యాథ్స్లో 35 మార్కులలో అంటే 50 మార్కులలో కనీసం 10 నుంచి 15 క్వశ్చన్లు మీరు చూస్తేనే ఆన్సర్ చేసే విధంగా ఈ సిరీస్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక ట్రిగనామెట్రీలో ఒక క్వశ్చన్ అయితే నేర్చుకుందాం మనం. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఈ యొక్క మన ట్రిగనామెట్రీలో క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ secant theta is equal to a plus 1 by 4a, then secant theta plus tan theta అని అడిగిండు. సో దీన్ని మనం secant theta secant tan అంటే tan కావాలి. సో దీన్ని ఏం చేస్తానంటే నేను secant square theta minus tan square theta is equal to 1 అని రాస్తా. ఫ్రమ్ దిస్ tan square theta is equal to secant square theta minus 1. సో ఇక్కడ tan theta is equal to plus or minus root over secant square theta minus 1. So plus or minus root over, what is secant theta value? A plus 1 by 4a, a plus 1 by 4a whole square minus 1. సో దీన్ని సింప్లిఫై చేసి tan వాల్యూ కనుక్కుంటాం. తర్వాత తీసుకెళ్ళి క్వశ్చన్లో secant ప్లస్ tanలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది ఒక ప్రొసీజర్. అయితే ఇది కొద్దిగా లెంతీ ప్రొసీజర్, అంటే ఒక 2 to 3 minutes పట్టే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఇంకో విధంగా మనం చేసినట్టయితే చాలా తక్కువ సమయంలో మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అదేంటంటే, so we know the standard identity secant square theta minus tan square theta is equal to 1. ఓకే, ఇక్కడ దీన్ని a square minus b square అనుకున్నట్టయితే a plus b into a minus b. what is a plus b? secant theta plus tan theta. ఇక్కడ secant theta minus tan theta. from this secant theta plus tan theta కావాలి అంటే, secant theta plus tan theta కావాలి అంటే నువ్వేం చేస్తావు, దీన్ని అక్కడ పంపిస్తావు. అంటే ఏమవుతుంది, 1 by secant theta minus tan theta అవుతుంది. ఓకే, సో అదేవిధంగా secant theta minus tan theta కావాలి అంటే 1 by secant theta plus tan theta అని రాస్తావు. ఇక్కడ చూడండి, ఒకవేళ secant theta plus tan theta వాల్యూ p అయింది అనుకో, అప్పుడు secant minus tan ఏమవుతుంది, 1 by p అవుతుంది. ఒకవేళ secant minus tan p అయింది అనుకో, ఈ secant plus tan అవుతుంది 1 by p అవుతుంది. దీన్ని ఉపయోగించుకొని ఈ క్వశ్చన్ మనం కంప్లీట్ చేద్దాం. సో ఇది గుర్తుంటుంది కదా, ఇక్కడ రాస్తా ఇప్పుడు. ఓకే, సో ద గివెన్ డేటా ఈజ్ secant theta ఈజ్ ఈక్వల్ టు a plus 1 by 4a, a plus 1 by 4a. ఓకే, దీన్ని నేను ఏం చేస్తా అంటే 2తో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుంది, 2 secant theta ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 2తో మల్టిప్లై చేస్తే 2 by 4 అంటే 1 by 2a అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 secant thetaని నేనేం చేస్తానంటే secant theta ప్లస్ tan theta ప్లస్ secant theta మైనస్ tan theta అని రాస్తా. secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1 by 2a, సారీ 2a ప్లస్ 1 by 2a. ఇప్పుడు LHS RHS కంపేర్ చేస్తా. సో ఇక్కడ ఈ ప్లేస్లో దీన్ని అనుకుంటే అప్పుడు దీని వాల్యూ ఇది అవుతుంది. ఒకవేళ దీనికి ఈక్వల్ అనుకుంటే ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 2a ఆర్ 1 by 2a, లేకపోతే secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 2a ఆర్ 1 by 2a. అడిగిన క్వశ్చన్ secant theta ప్లస్ tan theta అంటే secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్, డైరెక్ట్ ఆన్సర్ ఏం చెప్తావు, ఇప్పుడు 2a ఆర్ 1 by 2a అని చెప్తావు. ఇంకో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇదే గివెన్ డేటా ఇచ్చి secant theta మైనస్ tan theta అని అడిగినా కూడా ఆన్సర్ 2a ఆర్ 1 by 2a బై కంపేరింగ్ LHS అండ్ RHS. ఓకే, అదేవిధంగా దీన్ని మల్టిపుల్ చేస్తున్నా, ఇంకొక క్వశ్చన్ రాస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో 2a 1 by 8a అన్నాడు, 2a ప్లస్ 1 by 8a. secant theta ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 1 by 8a బై మల్టిప్లయింగ్ బై 2 secant theta ఈజ్ ఈక్వల్ టు 2 to 4a ప్లస్ 2 by 8 అంటే 1 by 4a. మళ్ళీ దీన్ని ఏం రాస్తాం, secant theta ప్లస్ tan theta
plus secant theta minus tan theta is equal to 4a plus 1 by 4a. Comparing LHS and RHS. ఒకవేళ secant plus tan is equal to 4a అనుకుంటే secant minus tan ఏమవుతుంది 1 by 4a అవుతుంది. ఒకవేళ secant minus tan 4a అయితే secant plus tan ఏమవుతుంది 1 by 4a. కాబట్టి secant theta plus tan theta అనేది 4a కావచ్చు లేకపోతే 1 by 4a కావచ్చు. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 4a or 1 by 4a. ఒకటే క్వశ్చన్లో రెండు, ఇది ఇచ్చి ఇది అడిగినా లేకపోతే secant theta minus tan theta అని అడిగిన ఆన్సర్ సేమ్ 4a or 1 by 4a. సో అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ మల్టిపుల్ చేసిన, సో దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా ఇప్పుడు ఆన్సర్ 2 4 ఎంత 8a ప్లస్ 1 by 8a. ఆన్సర్ ఏంటి 8a or 1 by 8a, 8a or 1 by 8a. దీన్ని ప్రొసీజర్ ప్రకారం చేస్తే మనకి 2 minutes కంటే ఎక్కువనే పట్టే అవకాశం ఉంది. అలా కాకుండా డైరెక్ట్గా చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నామంటే 2తో మల్టిప్లై చేస్తున్నాం, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం వల్ల డైరెక్ట్గా ఆన్సర్ చేస్తావు. సో 3 క్వశ్చన్లు ఒకటే దగ్గర రాసా. secant theta is equal to a plus 1 by 4a, దెన్ secant plus tan అడగొచ్చు, లేకపోతే secant minus tan అడగొచ్చు. అంటే 6 క్వశ్చన్లు ఎలా అడిగినా సో ఒకటే గుర్తుపెట్టుకో, 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే 2a అయిపోయి ఆన్సర్ 2a or 1 by 2a. 2తో మల్టిప్లై చేయాలి, 2 2s 4a or 1 by 4a. సో దీని ఆన్సర్ కూడా 2a or 1 by 2a. దీని ఆన్సర్ 4a or 1 by 4a. secant plus tan అడిగినా secant minus tan అడిగినా. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేస్తే 8a or 1 by 8a, 8a or 1 by 8a. అలాగే ఈ secant tan కాంబినేషన్ ఎట్లుంటుందో అట్లాగే కొసికెంట్ కాట్ కాంబినేషన్ కూడా 6 క్వశ్చన్లు వస్తాయి. అక్కడ కొసికెంట్ అడిగిస్తాడు, అది కూడా రాసాయి ఇక్కడ చూడండి. కొసికెంట్ ప్లస్ కాట్ లేకపోతే కొసికెంట్ మైనస్ కాట్ ఇచ్చేది, అక్కడ సెకండ్ ఇస్తే ఇక్కడ కొసికెంట్ అడిగిండు. చెప్పండి ఏం చేయాలి, 2తో సేమ్ అదే స్టైల్లో 2తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 2a or 1 by 2a. నెక్స్ట్ దీని ఆన్సర్ కూడా 2a or 1 by 2a. 4a or 1 by 4a, 4a or 1 by 4a. దీని ఆన్సర్ 2తో మల్టిప్లై చేస్తే 2 4s 8, 8a or 1 by 8a, 8a or 1 by 8a. ఓకే, ఇది ఈ మోడల్లో ఎలా అడిగినా కూడా మనం అతి తక్కువ సమయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2తో మల్టిప్లై చేయాలి, అయిపోయి కథం. మనం 3 secondsలో ఆన్సర్ చేయొచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే రీసెంట్గా డిప్లొమా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే రీసెంట్గా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే ఇంకా ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఎవరైతే ఇంకా ఈసెట్ కోచింగ్ రాలేదో వాళ్ళందరికీ మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒకటి చక్కటి అవకాశం తీసుకొస్తా ఉన్నాం. సో టోటల్గా మనకు ఒకసారి అయితే ర్యాంక్స్ అయితే చూడండి. ఈ ఈసెట్ 2022లో మనకి టోటల్ అన్ని బ్రాంచెస్లో కలిపి 8 ర్యాంకులు రావడం జరిగింది. ఈసెట్ 2023లో 5 ర్యాంక్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఈసెట్ 2024లో కూడా 23 and 24 5 ర్యాంక్స్ రావడం జరిగింది. సో మనకి ఒకసారి ఆఫ్లైన్ బ్యాచెస్ గురించి మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి మార్నింగ్ బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్ రెండు ఉంటాయి. సో మార్నింగ్ బ్యాచెస్ వచ్చేసి 6:45 AM to 8:15 ఒక బ్యాచ్ ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి 5:30 PM to 7:30 PM ఉంటుంది. సో ఇవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్. ఫోర్నూన్ బ్యాచెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్నూన్ రావాలి అనుకుంటే 9 AM to 1 PM ఒక బ్యాచ్, లేదు ఆఫ్టర్నూన్ రావాలి అనుకుంటే 5:30 to 7:30 PM, 7:30 PM. ఓకే, సో దీనికంటే ముందుగా 4 నువ్వు 6:45 కూడా యాడ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే దానికి కూడా రావచ్చు 8:15 వరకు. సో ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి 2 PM to 7:30 PM. ఓకే, లేదు నేను 2 to 5:30, నువ్వు ఎన్ని రోజులు ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ వింటే నీకు అంత తొందరగా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఫుల్ డే బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తాం, 9 to 1, 2 to 5:30. ఓకే, అంటే మార్నింగ్ 9 to 5:30. ఒకవేళ మీరు మార్నింగ్ జరిగే 6:45 కూడా మీకు అలో చేస్తాం రావాలనుకుంటే. సో 6:45 to ఇక్కడ 5:30 వరకు వస్తే కంప్లీట్గా నీట్గా సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో ఒక 3 to 4 monthsలో కంప్లీట్ అయిపోయిన తర్వాత రివిజన్, గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లేదు ఇక్కడ సార్ 6:45కి రాలేదు అనుకుంటే 9కి వచ్చి ఈవినింగ్ 5:30 to 7:30 వరకు ఉండొచ్చు. సో ఎనీహౌ మార్నింగ్ 6:45కి వస్తే 5:30కి వెళ్ళిపోవచ్చు, 9కి వస్తే 7:30. ఈ విధంగా
అందరికీ కంఫర్టబుల్గా అందరికీ ఈజీగా ఉండే విధంగా మనం బ్యాచెస్ అయితే మనం రన్ చేస్తూ ఉన్నాం. ఈ బ్యాచెస్ ఈరోజు స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా ఎల్లుండి 20th నవంబర్ నాడు ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 2 days ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సిలబస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరి కొరకు వెయిట్ చేయాల్సిన పని లేకుండా, ఎందుకంటే మనం ఒకసారి వెయిట్ చేసినామంటే చూస్తూ ఉంటే మెల్లగా డేస్ గడిచిపోతూ ఉంటాయి. లాస్ట్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే ఈ షిఫ్ట్లో ఒక 1-2 months తక్కువ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం సిలబస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కువ లేట్ చేయకుండా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళంతా మన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒకవేళ ఆఫ్లైన్కి రాలేకపోతే మన అప్లికేషన్ తీసుకోండి, saimedar.in. లాస్ట్ ఇయర్ టాప్ 10 ర్యాంక్స్లో 50% ఆఫ్ ద ర్యాంక్స్ ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు కూడా వచ్చాయి. సో అద్భుతమైన కంటెంట్. సో మొత్తానికి అటు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ ఈ సెట్లో, ఏపీ సెట్లో అత్యధిక ర్యాంకులు రావడానికి కారణమైన ఈ కంటెంట్ మన saimedar.in యాప్ ద్వారా ఇస్తూ ఉన్నాం. మన saimedar.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 9848692598 ఇంకొక నంబర్ 9246212138. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఫీ స్ట్రక్చర్ ఎలా పే చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.